నంద్యాల రంగరాజు వీధి రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని బావసార్ క్షత్రియ సమాజ్ సభ్యులు పేర్కొన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బావసార్ క్షత్రియ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ అయ్యప్ప గురుస్వామి బృందం ఆధ్వర్యంలో సకల మాలాదారులచే ఆలయంలో పడిపూజ మరియు భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని మాలాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నంద్యాల శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయము రంగరాజు వీధి పప్పులబట్టి బజార్ దగ్గర నియర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో భావసార క్షత్రియ సమాజ్ మరియు భావసార క్షత్రియ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి పూజా మహోత్సవము జరపాలని చెప్పేసి నిర్ణయించాము. ఈ పూజా కార్యక్రమము ఆదివారం అనగా 30/11/2020 తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు అభిషేకం ఉంటుంది అయ్యప్ప స్వామిది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు పడిపూజ ఉంటుంది. కావున ఈ దేవాలయం తరపున ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు, శివస్వామి భక్తులకు, భవానీ భక్తులకు, అన్ని సకల మాలాధార దీక్షలో ఉన్నటువంటి వారికి ఆహ్వానం పలుకుతున్నాము. దయచేసి ఈ ఆహ్వానాన్ని తిలకించి ఖచ్చితంగా మా దేవాలయంలో జరిగేటువంటి ఈ అయ్యప్ప స్వామి పూజ మహోత్సవాన్ని అదేవిధంగా భజనను జయప్రదం చేయాలని చెప్పేసి సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పూజ అనంతరము అల్పాహారము ఏర్పాటు చేయడం అనేది, కావున దీక్షలో ఉన్నటువంటి సకల మాలాధారులందరూ కూడా ఈ పూజా మహోత్సవంలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి సవిఘ్నంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా భావసార క్షత్రియ సమాజ్ మరియు సేవా సమాజ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 30 ఏళ్ల నుంచి నేను మాలాధారణ చేస్తున్నాను. 26వ పడి నాది ఈ సంవత్సరం వేస్తే నేను రేపు ఆదివారము మాలాధారణ చేస్తున్నాను. ముఖ్యంగా మా భవసార్ క్షత్రియ తరఫు నుంచి మేము మహాపడి పూజ రేపు ఆదివారము 30వ తేదీ రాత్రి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున నంద్యాల మన గురుస్వాముల ఆధ్వర్యంలో నంద్యాల గురుస్వాములందరూ విచ్చేసి ఈ మహాపడి పూజను విజయంగా ఇది చేయాలని చెప్పేసి కోరుచున్నాను.